మీరు పక్కన పడేసి ఉంచిన ఏ మొబైల్ అయినా సరే, ఏ రిపేర్ అయినా సరే 999 రూపాయలకు మా దగ్గర రిపేర్ చేయించుకోండి. లేదా అదే 999 రూపాయలు మీరు తీసుకెళ్ళండి. ఒక సెల్ ఫోన్ కి ఒక ప్లాస్టిక్ గిన్నె, ఒక సెల్ ఫోన్ కి ఒక ప్లాస్టిక్ బౌలు, ఒక సెల్ ఫోన్ కి ఒక ప్లాస్టిక్ గిన్నె, ఒక సెల్ ఫోన్ కి ఒక ప్లాస్టిక్ బౌలు. రండి రండి. ఆగండి, ఏంటి, ఏం చేస్తున్నారు? వాడేసిన పాత సెల్ ఫోన్ ఇచ్చి ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు తీసుకుంటున్నారా? అయితే మీరు చేస్తున్నది పెద్ద తప్పే. ఎందుకంటారేమో, ఈ రోజుల్లో ఏమైందంటే ఫోన్ రిపేర్ వస్తే టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్తే గట్టిగా 1000 రూపాయలు అవుతుంది, 2000 అవుతుంది అని అంటే వెంటనే దాన్ని పక్కన పడేసి హ్యాపీగా ఫైనాన్స్లో 2/6 3/9 ఏదో ఈఎంఐలు పెట్టేసుకోవడం, కొత్త ఫోన్ తెచ్చేసుకోవడం. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయి ఉంటుంది. కొన్నాళ్ళు వాడాంలే, ఎందుకులే అని ఉంటారు. వెంటనే పక్కన పడేస్తున్నారు. హ్యాపీగా అవసరమైతే 0 డౌన్ పేమెంట్లో కూడా ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. హ్యాపీగా మొబైల్ తెచ్చుకుంటున్నారు, వాడుతున్నారు. కానీ వాటి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు? ఇవాళ మొబైల్ ఫోన్ కొంటే గట్టిగా సంవత్సరానికి దాని లైఫ్ అయిపోతుంది. ఇలాగే ప్రతి ఇంట్లో 2, 3, 4 ఫోన్లు అటకల్లోనో, బీరువాల్లోనో, సరుకుల్లోనో నిద్రపోతూ ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? మీరు పక్కన పడేసి ఉంచిన ఏ మొబైల్ అయినా సరే, ఏ రిపేర్ అయినా సరే 999 రూపాయలకు మా దగ్గర రిపేర్ చేయించుకోండి. లేదా అదే 999 రూపాయలు మీరు తీసుకెళ్ళండి. ఇప్పుడు ఈ వీడియో తీసుకున్న మొబైల్ ఉంది చూసారా, 2018లో మొబైల్ ఇది. ఇప్పటికీ ఎంత బాగా పనిచేస్తుంటే ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా లేదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇది. కానీ ఇప్పుడు వస్తున్నాయి దాదాపు 16 నుంచి 32 మెగాపిక్సెల్ వరకు కూడా వస్తున్నాయి. కానీ ఈ క్లారిటీ కూడా ఉండట్లా. రేర్ కెమెరాస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి 4 5 కెమెరాస్ ఉంటున్నాయి. కానీ నో యూస్. సో చూడండి, మీ మొబైల్ ఏదైనా సరే పాతవి ఎప్పుడు కూడా మీరు స్క్రాప్ వేయకండి. మీకు ఎటువంటి రిపేర్ ఉన్నా సరే తెచ్చుకోండి. 999 రూపాయలకే. అది బోర్డు కంప్లైంట్ అవ్వండి, డిస్ప్లే కంప్లైంట్ అవ్వండి, ఇంకే కంప్లైంట్ అవ్వనండి, 999 రూపాయలకే రిపేర్ చేసి ఇస్తాను. తెచ్చుకొని అవి చక్కగా రిపేర్ చేయించుకొని స్టాండ్ బైక్ అయినా పక్కన పెట్టుకోండి. ఎందుకంటారేమో, ఇవాళ మొబైల్ లేకపోతే ఒక్క నిమిషం కూడా మనిషి జీవితం గడిచేలా లేదు. సో స్టాండ్ బైక్ అయినా పెట్టుకోండి. మొబైల్ పోగానే, మొబైల్ రిపేర్ రాగానే కొత్త మొబైల్ కొందామన్న ఆలోచన నుంచి బయటకు వచ్చేయండి. 10,000 నుంచి 25,000, 30,000, 1,00,000 పెట్టి కూడా కొంటున్నా సరే అప్పట్లో ఉన్న స్టాండర్డ్స్ ఇప్పుడు లేవు. మీకు గుర్తుందా, 2003లో నోకియా 1100 ఫోన్ ఉండేది. దాదాపు 250 బిలియన్ల ఫోన్లు అమ్ముడైంది అంట ప్రపంచవ్యాప్తంగా. ఆ ఫోన్ని ఎత్తి నేలకేసి కొట్టి 5-6 ముక్కలు అయిపోయినా సరే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తే, ఆన్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. అంత స్టాండర్డ్స్ ఉండేవి ఆ ఫోన్స్. అప్పటి నుంచి రీసెంట్గా 2017, 18, 19, 20 వరకు కూడా ఈ శాంసంగ్, మోటో ఇలా అన్ని కంపెనీస్లో కూడా చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి. తర్వాత అసలు స్టాండర్డ్ అనేది పోయింది. అస్సలు లైఫ్ టైం ఉండట్లేదు. గట్టిగా ఒక మొబైల్ కొంటే ఇవాళ మళ్ళీ సంవత్సరం, మళ్ళీ ఇదే రోజుకి ఆ మొబైల్ ఉంటుందో ఊడుద్దో తెలియదు. అలా ఉంది పరిస్థితి. అలాగని యూజర్స్ కూడా పెద్దగా ఆలోచించట్లేదు, డబ్బులు లెక్క చేయట్లేదు. ఇప్పుడు పరిస్థితి మనం చూసుకుంటుంటే మార్కెట్లోకి ఇవాళ ఫోన్ తీసుకుంటున్నాం, రేపు అదే కంపెనీ వాడు ఇంకొక మోడల్తో, ఇంకో నేమ్తో, ఇంకో డిజైన్ ఏదో యాడ్ చేసేసి ఇంకొక మొబైల్ వచ్చేస్తుంది. అలాగే ఈరోజు తీసుకున్న వాళ్ళు మళ్ళీ అప్సెట్ అవుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ మోడల్కి ఎప్పుడు వెళ్దామని ఆలోచిస్తున్నాం. ఇలా రెడీగా ఉంటున్నాం. ఎప్పుడు ఫోన్ పాడైపోతే అప్పుడు మార్చేసుకుందాం, చక్కగా ఇంకోటి తీసుకుందాం అనే ఇంటెన్షన్లో ఉంటున్నాం తప్ప అవి ఎంతవరకు స్టాండర్డ్స్ ఇస్తున్నాయి, ఎంతవరకు క్వాలిటీ ఉంటుంది, ఎంతవరకు లైఫ్ ఉంటుంది అని అయితే అస్సలు ఆలోచించట్లేదు. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కోలేని వాళ్ళం దాన్నే బాగు చేయించుకుంటాం. కాబట్టి అలాంటి మొబైల్స్ ఏమైనా ఉంటే వెంటనే తెచ్చుకోండి. 999 రూపాయలకే డిస్ప్లే పోయినా, మదర్ బోర్డ్ కంప్లైంట్ అయినా, ఫర్దర్ ఏ ఇష్యూ అయినా మీకు రిపేర్ చేసి ఇస్తాము. మన అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ కాంప్లెక్స్కి ఎదురుగా ధనలక్ష్మి కాంప్లెక్స్ అని ఉంటుంది. అందులో ఫస్ట్ షాప్ మనది. ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి వెంటనే మీ ఫోన్ తెచ్చుకోండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ
ఎవరికన్నా చూపించేసి ఆ మొబైల్ని ఎక్కడ అవ్వదు, ఇది రిపేర్ అవ్వదు, ఇది పనికిరాదు అని చెప్పి ఉన్న మొబైల్స్ ఏ ఉన్నా సరే మీరు నా దగ్గరికి తీసుకురండి. ఇదే 999 రూపాయలు నేను మీకు పే చేస్తాను. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? మీరు వింటున్న నిజమే. ఇదే 999 రూపాయలు. మీ మొబైల్లో 50% పనికొచ్చే వస్తువులు ఉన్నా సరే మీకు 999 రూపాయలు మీకు నేను పే చేస్తాను. సో డోంట్ మిస్ ద ఛాన్స్. వెంటనే మీరు తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.